హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే 100లోనే నెక్స్ట్ మ్యాచ్ గురించి అయితే మన అనాలిసిస్లోకి వెళ్ళిపోతే మాంచెస్టర్ వర్సెస్ వెల్లిస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. మరి మాంచెస్టర్ అయితే మరి హోమ్ గ్రౌండ్గా అయితే జరుగుతుంది. ఈ పిచ్ పోటీ ఎలా ఉండబోతుంది ఏంటంటే వర్ష సూచనలు అయితే ఉన్నాయి. మ్యాచ్ సమయంలో అయితే వర్ష సూచనలు అయితే లేవు. మేఘరహితంగా అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఈ పిచ్ అనేది నోటరంగా వెళ్ళే ఛాన్స్ ఉంది, అంటే 50-50 ఛాన్స్ అయితే అంటే ఫాస్ట్కి యూజింగ్ అయితే అవుద్ది, అటు కొంచెం బౌలింగ్కి మరి స్పిన్నర్స్ కూడా యూజింగ్ అయితే అవుద్ది అనేది మనం అయితే పేర్కొనవచ్చు. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి చాలా తక్కువగానే ఉందనేది మనం చెప్పాలి. అయితే ఇక్కడ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అయితే 60% అనేది ఇక్కడైతే మాంచెస్టర్కి అయితే ఉన్నాయి అనేది అయితే చెప్పచ్చు. మరి హెడ్ రికార్డ్ చూసుకున్న 3 మ్యాచ్లు అయితే జరిగినాయి. ఇక్కడ మాంచెస్టర్ అయితే 2 మ్యాచ్లకి గెలిచింది, 1 మ్యాచ్ అనేది వారిస్ అయితే గెలిచిందని మనం అయితే పేర్కొనవచ్చు. అయితే మాంచెస్టర్ పరిస్థితి ఏమిటి, బలబలాలు ఏమిటి అనేది మనం చూసుకుంటే ఇక్కడ సాల్టన్ మరి బట్లర్ మంచి ఓపెనర్, బలమైన ఓపెనర్, బాగా విజృంభించే ఛాన్స్ ఉంది. ఫస్ట్ నుండి కూడా మరి హార్డ్ హిట్టింగ్స్ కొట్టగల సమర్థంగా ఉండే ఛాన్స్ ఉంది. 1-2 బాళ్ళు కొట్టకపోయినా పర్వాలేదు, కానీ తర్వాత నుండి మరి పిచ్ ఎలా ఉండబోతుంది అంటే చూసుకొని ఖచ్చితంగా సరే విజృంభించే ఛాన్స్ ఉంది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఇంపార్టెంట్ ప్లేయర్ విషయంకి వచ్చేస్తే రాజ్ అండ్ వాటర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇద్దరు కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా చెప్పచ్చు. బౌలింగ్లో ఓవర్స్టీన్ మరి మీర్ వెరీ వెరీ స్పిన్నర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, బాగానే బౌలింగ్ కూడా వేయగలరని చెప్పచ్చు. రూఫ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, బాగానే బౌలింగ్ కూడా వేస్తాడు అనేది అయితే మనం చెప్పాలి. మరి ఎర్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే స్పిన్నర్ వెరీ వెరీ ఎక్కువగా తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ పిచ్లో స్పిన్నర్స్కి అయితే డామినేషన్ ఉండే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నాను. మరి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేది చూడాలి. మరి వారిస్ పరిస్థితికి అయితే వచ్చేస్తే చాలా బలంగా జట్టు అయితే ఉందని చెప్పచ్చు. అటు మాంచెస్టర్కి చాలా బలంగా అయితే ఉంది, మరి వాల్స్ కూడా మంచి బలంగా అయితే ఉంది. మరి గట్ట చూసుకున్నా మరి అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా బలంగా అయితే ఉంది అనేది మనం చెప్పాలి. కానీ మరి విల్స్ మరి వెల్లి కోహల్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ వీళ్ళందరూ కూడా ఎక్సలెంట్గా మరి ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆల్రౌండర్స్ మరి పెయిన్, ఎర్లీ, రూఫ్ వీళ్ళందరూ కూడా బ్యాటింగ్ చేయగలరు, బౌలింగ్ కూడా చేయగలరు అనేది. ఫిలిప్స్ మరి హార్డ్ హిట్టింగ్స్ అయితే ఉంది. హ్యాండ్ డ్యూషన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్ గానే మనం చెప్పచ్చు. గ్రీన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే అటు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చేయగలరు. ఇలా చూసుకున్నా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమర్థంగా ఉన్నాయి. మరి బల చూసుకున్నా చాలా బలంగా అయితే ఇక్కడ ఉంది అనేది మనం చెప్పలేదు. ఇరు జట్లు కూడా మరి గెలుపు మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా మరి వెర్లిస్కి అయితే చాలా వరకు కూడా బలంగా అయితే ఉన్నాయి అనేది చెప్పచ్చు. ఎందుకంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్ కూడా చాలా బలంగా అయితే ఉంది అనేది మనం చెప్పచ్చు. మరి ఇటు ఎవరు గెలుస్తారు ఏంటని చూడాలి. మరి డిఫెన్స్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చెబుతూ వెంటనే మరి సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి.